అనకాపల్లి పట్టణం 80వ వార్డు గౌరవపాలెం ముత్రాసు కాలనీ ప్రాంతంలో భవిష్యత్తుకు గ్యారంటీ బాబు ష్యూరిటీ కార్యక్రమం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని రాష్ట్రానికి పట్టినటువంటి వైకాపా జబ్బుకు టీడీపీ జనసేన పొత్తే వ్యాక్సిన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే పెంచిన కరెంటు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. ఇక టీడీపీ అధికారంలోకి రాగానే భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను అర్హులందరికీ అందిస్తాం. ఇక మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ గారు వెల్లడించారు. ఈ రోజు అనకాపల్లి మండలం 80వ వార్డు గౌరవపాలెం ముత్రాస్ కాలనీ ప్రాంతంలో అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు బిఎస్ఎంకే జోగినాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు దూలం రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి భవిష్యత్తుకు గ్యారంటీ బాబు ష్యూరిటీ కార్యక్రమంలో భాగంగా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ రిజిస్ట్రేషన్లు చేసి పథకాలు ప్రజలకు, మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిఎస్ఎంకే జోగినాయుడు, దూలం రాంప్రసాద్, కర్రి మల్లేశ్వరరావు, బుద్ధారాజు తదితరులు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా అందరికి ఇచ్చారు. అక్కడ కులమా, మతమా, పార్టీ చూడలేదు, అందరికి ఇచ్చారు. సంక్రాంతి కనుక అందరికి ఇచ్చారు. డాక్రా పొదుపు సంఘం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు. ఆ రోజు కరెంట్ బిల్ ఎంత వచ్చిందమ్మా మీ ఇంటికి? ఇప్పుడు ఎంత వస్తుందో తల్లి? 1200, 1300. అది జగన్ గారు ఇచ్చిన గిఫ్ట్ మనకి. ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. తల్లి రోడ్లు ఎవరు వేసారమ్మా? ఇంటింటి కొల ఎవరు వేసారమ్మా? ఇప్పుడు వీళ్ళు వచ్చి చెత్త పొని కట్టమన్నారు. చెత్త ముఖ్యం తీశారు. నేను ఇచ్చిన పెన్సిల్ తీశారు. ఎప్పుడైనా ఒక్కరోజు కనబడలేదు. మళ్ళా 60 రోజుల్లో ఎలక్షన్ ఉంటుంది. 2 నెలల ఎలక్షన్. మళ్ళీ అందరికీ చెప్పాలి, మీదే బాధ్యత. ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉండి మౌలిక వసతులు కానీ, రోడ్లు కానీ, కరెంటు బిల్లు కానీ, అలాగే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇవన్నీ చంద్రబాబు టైంలో ఎలా ఉండేదో అవన్నీ ఒకసారి కొత్త సీరియల్ వస్తే అరగంటలో ఊరంతా చెప్పేస్తారు. ఆ సీరియల్ బాగుందని. అలాగే చంద్రబాబు పాలన చెప్పాలా? తల్లి చెప్పాలద్దా? పసుపు కుక్కలు ఇచ్చారు చంద్రబాబు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు రూపాయి మీ ఇంటికి? రూపాయి వెళ్ళదు. చెప్పాలి అది. ఆయన చేసిన మంచిది, ఈయన చేసిన చెడిది. చంద్రబాబు టైంలో అందరికి ఇచ్చాం. సంక్రాంతి వచ్చిందంటే పప్పులు నెయ్యి వేసుకొని నెయ్యి పేరు కూడా ఏమా ఒక్కరోజే ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? ఏ తల్లి ఇచ్చారా? ఏం లేదు. చేస్తారా? చెప్పలే తల్లి. మీరే దీన్ని ఆ రోజు చంద్రబాబు పాలన ఉంది. ఈ సైకో వచ్చిన తర్వాత ఏం చేసాడు? అందరినీ పీడించి అన్ని లాస్ట్ చెత్త పైన కూడా పండించారు. ఎవరమ్మా? తెలుగుదేశం.